అంగన్వాడీ కేంద్రం దహనం కాలిపోయిన పోషకాహారం పిట్ట మండలంలోని అల్లాపూర్ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం రాత్రి మంటలు చెలరేగి చిన్నారులు కౌశికాహారంతో పాటు విలువైన సామాగ్రి అగ్నికి ఆహుతి అయినట్లు అంగన్వాడీ టీచర్ సావిత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై కక్షపూరితంగా గుర్తు తెలియని వ్యక్తులు అంగన్వాడీ పాఠశాలలో నిప్పంటించడంతో చిన్నారుల పోషకాహారం పాలు రిజిస్టర్లు విలువైన సామాగ్రి అగ్నికి ఆహుతైనట్టు పేర్కొన్నారు. ఇటు సమాచారం అంగన్వాడీ అధికారులను నివేదిస్తున్నట్లు ఆమె తెలిపారు. అంగన్వాడీ అంటే చిన్నపిల్లలకు దేవాలయం లాగా గుర్తుంచుకోవాలని ఆయన తెలియజేశారు. మళ్లీ ఇదే విధంగా జరిగితే మీపై కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. బాన్సోడ ప్రాజెక్టులోని ఇట్ల మండలంలోని చిన్న కొడవల్ ప్రాజెక్ట్ సెక్టర్ పరిధిలోని అల్లాపురం గ్రామం అంగన్వాడీ కేంద్రంలో బుధవారం నాడు గుర్తు తెలియని దుండగులు అంగన్వాడీ సెంటర్ డ్యూటీలు చేసుకుని అధికారులు వచ్చి బలవెత్తులు చేసి టీచర్ బంద్ చేసి ఇంటికి పోయిన తర్వాత ఏ సమయమో తెలియదు, టీచర్ కూడా తెలియదు. ఆమె ఇంటికి పోయినాక గుర్తు తెలియని దుండగులు ఆమె మీద కసితో పగతో ఉన్నవాళ్ళు చేశారని అంగన్వాడీ టీచరు ఒక అనుమానము. మరి అంగన్వాడీ టీచర్ మీద పగ పట్టుకొని ఈరోజు పెట్రోల్ ఈ అంగన్వాడీ సెంటర్ కిటికీల నుండి పెట్రోల్ పోసి మరి ఇక్కడ మంట పెట్టారు. పక్కకే సిలిండర్ బుడ్డి ఉండే ఇది పేరినర్స్ ఈ బిల్డింగ్ మొత్తం పోతుండే ఇక్కడ ఉన్న సెంటర్స్లో ఉన్న సామానాన్ని ఖాళీ బూడిదయ్యే పరిస్థితి ఉండే. ఇప్పటికీ చాలా సామాన్లు జారిపోయినాయి. మరి దీని మీద పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుని ఒక ప్రభుత్వ బిల్డింగ్ ప్రభుత్వ ప్రాపర్టీని దుండగులు కాలవట్టేశారు. మరి అంగన్వాడీ టీచర్ పిట్లం పోలీస్ స్టేషన్లో పిటిషన్ కూడా ఇచ్చారు. దీని మీద చర్య తీసుకోవాలని సిఐటి యూనియన్గా మేము పోలీస్ సిబ్బందిని ఎస్ఐ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఇవి జరిగింది, మళ్ళీ ఇంకా ఎక్కడ జరగకుండా మళ్ళీ పిల్లలు ఇక్కడ స్కూల్లో చిన్న పిల్లలు ఉంటారు, గర్భిణీ బాధిత స్త్రీలు ఉంటారు. మరి అంగన్వాడీ టీచర్ లేడీ ఒక ఉపాధ్యాయురాలు లేడీ టీచర్ కాబట్టి దుండగులు మరి ఈమె మీద పగ పెట్టుకుని ఈ విధంగా చేయడం సరైనది కాదు. ఈమెకు మళ్ళీ అనుకోకుండా రేపు ప్రమాదం జరిగినా ఇక్కడ ఉన్న పిల్లలకు ప్రమాదం జరిగినా గర్భిణీ బాధిత స్త్రీలు ఉన్నప్పుడు ఏమైనా ప్రమాదం జరిగిన ఈ మంట ఎవరైతే పెట్టారో ఆ దుండగుల మీదే పూర్తి బాధ్యత ఉంటుంది. వాళ్ళ మీదే మాకు నమ్మకం లేదు. రేపు ఏమైనా చేయొచ్చని కూడా అనుమానం ఉంది. కావున పోలీసులు వెంటనే చర్య తీసుకొని వాళ్ళకు ప్రభుత్వం చట్టరీత్యంగా చర్యలు తీసుకొని లేని ఎడల ఎస్పీ గారి దృష్టికి కలెక్టర్ దృష్టికి సిఐటి యూనియన్గా మేము తీసుకుపోయి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఐసిడిఎస్ అధికారులు మా మండలానికి ఇప్పటి వరకు కూడా 3 రోజులు గడిచిన సిడిపో గారు కానీ సూపర్వైజర్ కానీ జిల్లాధికారులు ఎవరు కూడా వచ్చి ఇక్కడ సందర్శించిన పరిస్థితి లేదు. మీరు సెలవులు ఉన్నారా, టీచర్లు సెలవులు ఉన్నారా అని నేను ఈ సందర్భంగా అధికారులను అడుగుతున్నా. మరి కనీసం వచ్చి ఏం జరిగింది ఏం లేదు. సరే పిల్లలు స్కూల్ అంతా అయిపోయినాక ఇంటికి వెళ్ళారు, సంతోషం. పిల్లలు ఉన్నప్పుడే ఇదే ప్రమాదం జరిగితే ఎవరికైనా ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అధికారుల పర్యవేక్షణ చాలా లోపం ఉన్నదని స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, రావాలి, విజిట్ చేయాలి.